సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో లలిత జ్యువెలరీస్ ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా కానీ బట్టల షాప్లో ఎంత జనం ఉంటారో గోల్డ్ షాప్లో అంతమంది జనం ఉంటారు. ఒక్కొక్కసారి అయితే వెయిటింగ్ చేయాలి. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉండదు అనుకోండి, అది పక్కన పెడితే ఏమనిపిస్తుంది? గర్వంగా అనిపిస్తుందా? లేకపోతే చూడండి మిగతా షాపులతో చూసుకుంటే నా షాప్లో నాకు యాడ్ వల్ల నా ప్రభావితం ఉండో ఇంతమంది ఫుల్గా అంటే బట్టలు కొనుక్కున్నట్టు కొంటున్నారు బంగారాన్ని కూడా. అది ఇంతదా 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 అని కాదు. నాకు ఇంకా ఒక ఫీలింగ్ ఉంది ఏం తెలుసా? ఏంటి? ఇంకా నేను డబ్బులు ఊరికని రాదు అని చెప్పి దీనికి ఆల్మోస్ట్ నేను నాకు తెలిసి ఒక 400 కోట్లు ఖర్చు పెట్టుంటా పబ్లిసిటీకి. అవునా? అవును 400 కోట్స్ పెట్టుంటా. అకౌంట్స్ ఉన్నాయి, నేను చెప్పేది అకౌంట్స్. అంటే నేను ఓవరాల్గా ఏదో నా నోట్లో వచ్చినట్టు చెప్పడంలా 400 ఉంటాయి, మేబీ 375 ఉండొచ్చు, మేబీ 425 ఉండొచ్చు, మేబీ 350 ఉండొచ్చు, మేబీ 400 క్రాస్ చేయవచ్చు. అంత ఖర్చు పెట్టిన. కానీ ఇంకా కొందరికి అర్థం కాలేదు అనిపిస్తుంది నాకు. ఎక్కడో నేను ఇంకా రీచ్ అవ్వాల్సింది ప్లేస్కి రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉంది. అంటే గోల్డ్ ఏంటి మీరు రీచ్ అయ్యాను అంటే ఇంకా కూడా జనాలకి డబ్బులు ఊరికని రాదు అనే మీనింగ్ ఇంకా పర్ఫెక్ట్గా తెలియలేదు అని సమ్ టైం అట్లా అనిపిస్తుంది నాకు. అంటే కంపేర్ చేయరు, లేకపోతే ఎందుకో నేను అదే షాప్లో కొంటాను, మా తాత కొంటున్నారు, మా నాయన కొంటున్నారు, నేను అదే షాప్లో కొంటాను. ఆ రోజులు వేరేమ్మా, ఈ రోజులు కాదు. ఈరోజు మీరు కంపేర్ చేయాలా, మీకు చాయిస్ ఉంది. అంటే డబ్బుల్ని రూపాయి వస్తువుకి రూపాయి పావలా ఇవ్వకూడదు అని నా పర్సనల్ అనమాట. ఓకే, బట్ మీరు ఇస్తున్నారు కదా ఇప్పుడు బయట షాపులతో చూసుకుంటే కొంచెం తక్కువ ఇస్తున్నాము. వాళ్ళతో పాటే కదా మీకు కూడా వచ్చేది బంగారం అనేది. లేదు, అది ఓకే. నేను చెప్పేది కస్టమర్ ఖర్చు పెట్టేది రూపాయి వస్తువు రూపాయి ఇస్తే చాలు, రూపాయి పావలా ఎందుకు ఇవ్వాలి అంటూ. ఇంకా నేను 100% నేను సక్సెస్ అయ్యాను ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల. సారీ, నేను అవ్వలేదు. నేను ఎలా అర్థం చెప్పాలనో, ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలనో మేబీ నా సైడ్ ఏదో మిస్టేక్ ఉంది. లేకపోతే చాలామంది ఇప్పుడు కూడా మోసపోతున్నారు. ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు తెలీదు. చాలామంది మోసపోతున్నారు. అది ఏం సెంటిమెంటో లేకపోతే ఎంతో నాకు తెలియదు, లేకపోతే వాళ్ళు చేసే పబ్లిసిటీ విధమో. చాలామంది చెప్తుంటారు గ్రామ్కి 50 రూపాయలు తక్కువ, 100 రూపాయలు తక్కువ. ఎలా తక్కువ? 100 రూపాయల నోటు ఎవరైనా మీకు 99కి ఇస్తున్నాడంటే ఎలా ఇస్తున్నాడు? ఎట్లా ఇస్తారు? ఎవరు? ఏమో నాకు తెలియదు. అదొక మోసం. తెలీదు. నేను మోసం చేసి ఏం చెప్పను, నాకు తెలీదు అంటున్నా. సో ఆయన కూడా మీరు కంపేర్ చేస్తే తెలిసిపోద్ది ఎవరు తక్కువకి ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు. అది ఇంకా ఏమో మనం మొబైల్లో కొట్టుకుంటే హోల్సేల్ ప్రైస్ లేదు. అది వేరే, ఇది వేరే. నేను చెప్పేది ఇది షాప్ లోపల పోయి ఐటమ్ని ఫోటో తీసుకొని ఎస్టిమేట్ చేసుకొని కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మాటలు అన్నీ చెప్తారు. మీకు ఏమంటే తగ్గించినట్టు తగ్గిస్తారు, మళ్ళీ స్టోన్ రేట్లు అంటారు, దాంట్లో పెస్తారు. స్టోన్ వెయిట్ 100% తగ్గించారా లేదా తెలియదు. ఒక ఐటమ్ కొంటామండి, ఒక 100 గ్రామ్ కొంటాం, దాంట్లో 20 గ్రాములు స్టోన్లు ఉన్నాయి. ఎవరు చెప్తాం దాంట్లో 20 ఉన్నాయని చెప్పేసి 25 లేదా? మీకు ఎలా తెలుసు? మీరు చేశారా? కాదు, మీకు తెలియదు. వాళ్ళు 5 గ్రాముకి బంగారం డబ్బులు తీసుకునేస్తున్నారు. అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు తెలియదు. నేను కూడా చాలా ట్రై చేశాను. మేబీ నెక్స్ట్ టైం ఇంకా మీతో మనం ఫ్యాక్టరీ ఇప్పుడు నేను చెప్పాం కదా 4 మంత్స్ అయింది. సో ఒకసారి మనం వెళ్తాం అక్కడికి. ఓకే, మిమ్మల్ని తీసుకెళ్తాను. మాది ఎంత నీట్ అండ్ క్లీన్ సూపర్ 5 స్టార్ లాగా ఉండదో మా వర్క్ ప్లేస్ ఇది. సో వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీయే. మంది ఏం గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా ఏం సూపర్ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది, పెద్ద 5 స్టార్ లాగా ఉంటుంది అని కాదు. మాది ఏ స్టార్ ఉండదు. మిమ్మల్ని ఒకసారి తీసుకోపోయేసి ఇంకా 2 మంత్స్ తర్వాతను నేను కొంచెం ఈ హడావడీలు అయిపోయి ఒకసారి అక్కడ పోయి ఇంటర్వ్యూ చేస్తాము. మీకు మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారు, గోల్డ్ మ్యానుఫ్యాక్చర్, జ్యువెలరీ, గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ కాదు, జ్యువెలరీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అది చూపిస్తాను. స్టోన్లో ఎలా మోసపోయేదానికి అవకాశం ఉంది. జస్ట్ అది ఎడ్యుకేట్ అంటే హౌ టు బై గోల్డ్, హౌ టు బై ద గోల్డ్ జ్యువెలరీ. ఓకే, అది చూపిస్తా. ఓకే, ఇప్పుడు ఈ స్టోన్స్ కూడా మీరు అన్నట్లు చాలా పెద్ద మోసమే. వాళ్ళు ఇచ్చేది నాకు తెలియదు అంటున్నా. నేను తెలియదు, అది ఎవరికి తెలుసు అంటున్నా. బిల్ ఉంటే 50% ఉంటుంది మళ్ళీ రిటర్న్. అది ఇదేదో చెప్తారు. 100% మీరు ఏముందో అది చెప్పేది మీకు తెలుసు కదండి. మీకు తెలుసు కదా, మీకు ప్రతి ఒక్క విషయం తెలిసినప్పుడు మీరు దాంట్లో కరెక్ట్గా రాయాలి కదా. ఉన్నట్టు మాట్లాడితే మనకు శత్రువులు కూడా ఎక్కువ. అది ఏం చేయమంటారు? మీకు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారనుకుంటా. లేదు, శత్రువులు కూడా ఉండరు. అదే లేదనుకున్నాను, కానీ ఐ డోంట్ నో ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు నాకు. అట్లా చేయకూడదు. ఒక మనిషిని
ఎవరినైనా బాధ పెట్టకూడదు, రియల్గా ఉంటే చేయాలి. అది ఏమంటారు ఇప్పుడు జర్నలిస్ట్, మీరు మీ మాట అందరు నమ్ముతారు. సో నేను కూడా చెప్తున్నాను, అది ఏమంటే అది ఫ్యాక్ట్ ఏముందో అది రాయండి, తప్పు లేదు, రాయండి. నన్ను కూడా అడగండి, క్వశ్చన్ వేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. నాకు తెలియదంటే తెలియదని చెప్తాను, తెలుసుంటే తెలుసుని చెప్తాను. సో మిస్సింగ్ అయిపోయారు, అది అయిపోయారు, అది చాలా బాధ అనిపించింది నిజంగా. చాలా బాధ అనిపించింది. ఒక వర్క్ చేస్తున్నాము, ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము, 8 మంది షిఫ్టింగ్ చేస్తున్నాము, 1500 పీపుల్ ఎంప్లాయీ సెట్ చేయాలి, ఎంత మిషనరీ ఎక్కడికి పోవాలి, ఇక్కడ ప్రొడక్షన్ ఆగకూడదు, ప్రొడక్షన్ ఆగకుండానే రన్నింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ 2 మిషన్ షిఫ్ట్ చేసుకొని అక్కడ చేసుకోవాలా. ఆ మూమెంట్లో నేను నిలబడిపోతే ఇంకా 6 నెలలు ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేది కాదు. నేను ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా 1 by 1 అక్కడ నుంచి ఒక మిషన్ మార్చేది, మళ్ళీ మరుసటి రోజు ఇంకొకటి మార్చేది. సో ఇది లాంగ్ ప్రొసీజర్. అవును, అదన్నీ మిషన్ ఇంపోర్టెడ్ మిషన్లు. ఒక మిషన్ పోతేనే మీకు 2 కోట్లు పోతాయి. చిన్న మిషన్ ఇంత ఉంటుంది, టైలరింగ్ మిషన్ లాగా ఉంటుంది. ఓకే. అంటే ఇవాళ రేపు చిన్న చిన్న బిజినెస్ సక్సెస్ అవుతేనే వెనక గన్మెన్స్ అని, పిఏలని, మేనేజర్లని, కింద కార్ డోర్ తీసి అది కూడా మనం పెట్టాల్సిన అవసరం వస్తుంది అనుకుంటున్నాను. చాలా- రేపు మనం కంపెనీని పబ్లిక్ పోవాలనుకుంటున్నాము. పోయిన తర్వాత సెక్యూరిటీ రీజన్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఎవరు ఏదేదో చెప్తున్నారు, తర్వాత సెక్యూరిటీ రీజన్ కూడా ఉండొచ్చు కదా, చెప్పలేము కదా. ఆల్ ఓవర్ ఇండియా చేయాలని చెప్పి షోరూమ్ ప్లాన్ ఉంది. ఓకే. సో వీ డోంట్ నో ఎనీథింగ్. సో అది వేరే రీజన్. అంటే షో ఆఫ్ కాదు, నాకు ఇప్పుడు ఎవరు లేరు, నేను షో ఆఫ్ లేదు. కానీ అవసరం ఉంటే అది కూడా పెట్టాల్సింది ఉంటే గ్యారంటీగా పెట్టాల్సిందే, తప్పదు. అది ఏమైనా థ్రెట్ కానీ ఏమైనా ఉంటే పెట్టాల్సిందే, తప్పదు. థ్రెట్ ఉందా మీకు? ఏమైనా కాల్స్ వస్తాయా, బెదిరిస్తుంటారా? నా కాల్స్ రాదు, ఎందుకంటే నా నెంబర్ నేను ఎవరికి ఇవ్వను. బయట వాళ్ళు కానీ ఎక్కడన్నా? ఇప్పుడు దాకా ఏం లేదు, కానీ ఉన్నా కూడా నా దాకా రాదు. లాస్ట్ టైం ఎప్పుడు ఒకసారి అన్నట్టుంది, 2-3 సార్లు వచ్చాయి నాకు. వస్తాయి, ఏం మామూలే. సో లైఫ్లో ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు, ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సో నిజంగా అంచెలుగా నీతి నిజాయితీగా ఉండాలి. ఏ వ్యాపారం చేసినా కూడా నీతి నిజాయితీగా చేస్తే 100% సక్సెస్ అవుతారు. దేవుడు కూడా మీకు తథాస్తును బాగుండాలని కోరుకుంటాడు. మనం మోసం చేస్తూ ఉంటే అది దేవుడు కూడా ఏంద్ర వీడి తయారయ్యాడని అనుకుంటారు. గ్రేట్ అన్న, నిజంగా ఇంత మంచి క్వాలిటీస్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఉండటం చాలా అరుదుగా ఉంటాయి. మేము ఎంతోమంది మనుషులను కలుస్తుంటాం, రకరకాల మెంటాలిటీలు చూస్తుంటాం, కానీ అప్పటికి ఇప్పటికి మనిషి అది అన్నీ ఉన్న ఇస్తారు ఎప్పుడు ఎగరద్దంటారు చూసారా, అలానే ఉంటుంది. తొనకొని కుండలాగా అలానే ఉన్నారు మీరు కానీ, మీ క్యారెక్టర్ కానీ. నిజంగా అది గ్రేట్. అది చూసి చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకునే దానికి ఏం లేదు. మీరు ఎప్పుడైనా కూడా ఒకటే విషయం చెప్తున్నాను, మనిషి అనేది మనిషిలాగానే ఉండండి. డబ్బులు వచ్చినప్పుడు మంచి మారిపోయేది, స్టైల్ పెంచేది తప్పదు. దేవుడు ఇటు తీసుకోపోయాడు కదా, ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోపోయాడు, మళ్ళీ ఇక్కడ వదులుతాడు. ఆయనతో భయపడండి, దేవుడిని చూసి భయపడండి. దేవుడు లేదు, ఆయన ఏముంది, ఆయన 24 hours మిమ్మల్ని చూస్తాను. ఆయనకి వచ్చేసి నాలాగా గ్లాస్ రాలేదు, మన గ్లాస్ తీసేస్తే కనపడదు కొంచెం లెటర్స్. ఓకే. సో ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఎక్కడ మీ రూమ్లో ఉన్నా కూడా నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు, కానీ ఆయన చూస్తూనే ఉంటాడు. భగవంతుడు ఆయన చూస్తాడు. సో మనం ఏం పాపమో ఏం పుణ్యం చేస్తామో అది మనకు కాదు, మన పిల్లకాయలకు కూడా వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, మంచిగా చేస్తే చెడు వస్తుంది. ఎందుకు చెడు చేయాలి? మంచి చేసినప్పుడు మంచిగానే ఉంటాం కదా. చెడు చేసి సంపాదించిన అవసరం లేదు, ఒకరికి మోసం చేయాల్సిన అవసరం లేదు. ఒక నమ్ముకొని ఒక మనిషిని మోసం చేస్తే దానంత పాపం, దానంత ద్రోహం ఎక్కడా లేదు. ఓకే. మేము అయితే అయితే లేదంటే బ్రదర్ నవలా కాదు, సారీ అని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.